భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్తో సహా నలుగురు వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సాగర జలాల్లో దిగిన అద్భుత దృశ్యం అందరి మధ్యలో నిక్షిప్తమై ఉంది. సముద్రం నుంచి ఈ వ్యోమనౌకను బయటకు తీయటానికి స్పీడ్ బోట్లు వచ్చినప్పుడు డాల్ఫిన్లు చేసిన సందడి ఎవరూ మర్చిపోలేరు. అనుకోని అతిథుల్లాగా వచ్చిన ఈ జీవులు క్రూ డ్రాగన్ చుట్టూ డైవ్ చేస్తూ కనువిందు చేశాయి. ఇవి అక్కడికి ఎందుకు వెళ్ళాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డాల్ఫిన్లు సంఘజీవులు, చాలా తెలివైనవి. వీటికి కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి సముద్రాల్లో నౌకలు కనిపించగానే వాటి వద్దకు వచ్చి సందడి చేస్తుంటాయి. కొన్నిసార్లు నౌకలతో పోటీ పడుతున్నట్లుగా వాటి ముందు భాగంలో దూసుకెళ్తూ ఉంటాయి. ఆ రోజు తెల్లవారుజామున డాల్ఫిన్లు క్రూ డ్రాగన్ వ్యోమనౌక వద్దకు కూడా అదే రీతిలో వచ్చాయి. వీటి విచిత్ర వ్యవహార శైలికి పలు కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సముద్రాల్లో నౌక వేగంగా ప్రయాణించేటప్పుడు దాని ముందు భాగంలో ఒక పీడన తరంగం ఏర్పడుతుంది. దీన్ని బౌ వేవ్ అంటారు. చాలా సందర్భాల్లో డాల్ఫిన్లు ఆ తరంగం వెంబడి వెళ్ళడాన్ని నావికులు గమనిస్తూ ఉంటారు. ఈ బౌ వేవ్లో ప్రయాణం అలలపై చేసే సర్ఫింగ్ లాగా ఉంటుంది. దాని వెంట వెళ్తే పెద్దగా శ్రమ లేకుండానే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందుకే డాల్ఫిన్లు ఈ తరంగం వెంబడి ప్రయాణిస్తుంటాయని సముద్ర శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇది ప్రయాణంతో పాటు డాల్ఫిన్లకు బోలెడు వినోదం, ఉల్లాసాన్ని పంచుతుందట. అందువల్ల ఇవి గుంపులుగా ఈ విన్యాసంలో పాల్గొంటాయి. పీడన కెరటంలో అనువైన ప్రదేశం కోసం వాటి మధ్య ఒకంత తోపులాట కూడా జరుగుతుంది అని చెప్తారు. ముఖ్యంగా బాటిల్ నోస్ డాల్ఫిన్లు బౌ వేవ్లో ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. క్రూ డ్రాగన్ వ్యోమనౌక ల్యాండింగ్ సమయంలో తలెత్తిన అలజడి, ఆ తర్వాత స్పీడ్ బోట్ల హడావుడి డాల్ఫిన్ల దృష్టిని ఆకర్షించి ఉండొచ్చు. వాటి వెంట సునాయాస ప్రయాణం చేసే ఉద్దేశంతో ఈ జీవులు అక్కడికి వచ్చి ఉండొచ్చు. పురాతన కాలంలో గ్రీక్ నావికులు దీన్ని గుర్తించారు. అప్పట్లో వారు డాల్ఫిన్లను పవిత్ర జీవులు, సహచరులుగా పరిగణించేవారు. పొసైడాన్ అంటే సముద్ర దేవుడికి సంబంధించిన దూతులుగా, అదృష్ట దేవతలుగా, రక్షకులుగా వాటిని కొల్చేవారు. కల్లోల సాగరంలో తమ నౌకను సురక్షితంగా దాటవేయటానికే అవి వచ్చాయని అప్పట్లో భావించేవారట. బోట్లు సృష్టించే అలజడి వల్ల చేపలు, ఇతర సముద్ర జీవులు గందరగోళానికి గురవుతుంటాయి. దాన్ని సొమ్ము చేసుకుంటూ డాల్ఫిన్లు సులువుగా వాటిని వేటాడగలుగుతాయి. అందువల్లే డాల్ఫిన్లు నౌకలను వెంబడిస్తాయన్న ఒక వాదన కూడా ఉంది. డాల్ఫిన్లు క్షీరదాలు. అవి తమ సంతానానికి పాలిచ్చి పెంచుతాయి. పుట్టిన తన సంతానాన్ని సురక్షితంగా ఉంచడానికి తల్లి డాల్ఫిన్ కొన్ని వారాల పాటు నిద్రించదు. సంతానాన్ని కూడా నిద్రపోనివ్వదు. డాల్ఫిన్లు గుంపులుగా సంచరిస్తాయి. ఒక సమూహాన్ని పాడ్గా పిలుస్తారు. ఒక్కో పాడ్లో 2 నుంచి 30 వరకు డాల్ఫిన్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 1000కి పైగా డాల్ఫిన్లు సూపర్ పాడ్ లాగా కూడా ఏర్పడతాయి. ఇవి కలిసికట్టుగా వేటాడతాయి. చేపలకు భిన్నంగా డాల్ఫిన్లు సముద్రం అడుగున శ్వాసించలేవు. ఆక్సిజన్ కోసం ఉపరితలంపైకి రావాల్సి ఉంటుంది. అవి 10 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే ఊపిరి బిగపట్టి ఉండగలవు. డాల్ఫిన్లు నిద్రించే సమయంలో తమ మెదడులోని ఒక వైపును విశ్రాంతి స్థితిలో ఉంచి మరో భాగాన్ని అప్రమత్తంగా ఉంచుతాయి. తద్వారా ప్రమాదాలపై ఒక కన్నేసి ఉంచుతాయి. డాల్ఫిన్లు పరస్పరం పేర్లతో పిలుచుకుంటాయి. ఈ పేర్లు ప్రత్యేక ధ్వని రూపంలో ఉంటాయి. ఒక్కో డాల్ఫిన్ను ఒక్కో రకం శబ్దంతో పిలుస్తాయి. ఈలల లాంటి ధ్వనులతో ఇవి సంభాషించుకుంటాయి అని చెప్తారు శాస్త్రవేత్తలు.